ఈ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్గా సో ఎన్నో చదువుకున్నారు మీరు, హోమియో వైద్యులు ఇలాగా. అయితే ఈ డయాబెటీస్ లెవెల్స్ అనేవి మీ దృష్టిలో ఏంటి, అసలు ఎంత ఉంటే అది డయాబెటీస్ అన్నట్లు? నేనైతే అండి ఫస్ట్ పేషెంట్ నాకు ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ తీసుకురాగానే ఫస్ట్ వాళ్ళ కండిషన్ అడుగుతామండి. వాట్ ఈస్ ద ఫుడ్ యూ హ్యాడ్ 1 వీక్లో, తర్వాత హౌ వాజ్ యువర్ యాక్టివిటీ, స్లీప్ ఎట్లా ఉందనే బేస్ మీద దీన్ని మేము చూసుకుంటామండి. ఇప్పుడు 140 అబోవ్ వచ్చింది, 150 యువర్ డయాబెటిక్ అని, లేదా యువర్ ప్రోన్ టు డయాబెటీస్ అని కూడా నేను చెప్పను. నేను చూసే ప్రోన్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ అండి కొంచెం. ఈ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ది నేను లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను కంపారిటివ్గా. ఐ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు H1B1AC, H1BAC దానికి ఇస్తాము, బికాజ్ ఇట్స్ అన్ యావరేజ్. అండ్ అది ఓవరాల్ మన గ్లూకోజ్ మెటబాలిజంని, మన ఇన్సులిన్ రెసిస్టెంట్ని ఒక అసెస్మెంట్లోకి, ఒక ఐడియాలోకి తీసుకుంటాం. కానీ ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఏదైనా మెంటల్ ట్రామా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పోయారు ఆర్ ఎనీ క్లోజ్ రిలేటివ్ పోయారు, ఆ 3 monthsలో దే వర్ అ బిట్ స్ట్రెస్డ్ అయినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 140 కాస్త 160, 200 అయినా దాన్ని నేను ఫస్ట్ వీ హ్యావ్ టు డీల్ ద స్ట్రెస్. ఫుల్ డయాబెటీస్ అనుకోం, బట్ వీ విల్ టెల్ దెమ్ బీ కేర్ఫుల్, లేకపోతే నెక్స్ట్ స్టేజ్లో యూ విల్ గెట్ అ ప్రాపర్ డయాబెటీస్. అప్పుడు HB1AC 8 or 9 ఉంటే ఓకే వ్యూ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నేను యువర్ డయాబెటిక్ అని డైరెక్ట్గా చెప్పాం. సో వాట్ వీ థింక్ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది అనేది ఏంటంటే హైపోథైరాయిడిజం. ఎప్పుడైతే హైపోథైరాయిడిజం కనపడుతుంటుందో T3 లెవెల్స్ తగ్గుతూ ఉంటాయో ఫస్ట్ స్టెప్ అది డెఫినెట్లీ వీ కన్సిడర్. యూరిక్ యాసిడ్ లెవెల్స్ రేజ్ అవ్వటం, దట్ ఎఫెక్ట్స్ యువర్ డయాబెటీస్. మెగ్నీషియం తక్కువ ఉండటం అనేది సిమ్టమాటిక్గా కనిపించిన. ఎందుకంటే మెగ్నీషియం అనేది ఒక మిరాకిల్ మాలిక్యూల్ అండి. మనకు అది సీరం లెవెల్లో 1% ఉంటుంది, 99% ఇన్ ద సెల్లోనే ఉంటుంది. సో వీ కాంట్ అసెస్ త్రూ ల్యాబ్ టెస్ట్స్. సో మనం పేషెంట్ని అయితే పల్స్ ద్వారా లేదా పేషెంట్ యొక్క హిస్టరీ ద్వారా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇఫ్ హీ ఈస్ హ్యావింగ్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఆర్ నాట్. సో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీ హ్యావ్ సమ్ సిమ్టమ్స్ లైక్ రెస్ట్లెస్ సిండ్రోమ్, కాళ్ళు ఇలా ఊపుతూ ఉంటారు, ట్విచ్చింగ్స్ ఉంటాయి, క్రేవింగ్స్ ఉంటాయి లైక్ ఫర్ షుగర్, చాక్లెట్, ఈ 2 క్రేవింగ్స్ ఉంటాయి పిల్లల్లో. అది ఎక్కువ చెప్తున్నా ఫస్ట్ సిమ్టమ్స్ ఇది ప్రయర్ టు అంటే మెగ్నీషియం డెఫిషియన్సీకి ముందు. అప్పుడే మనం కనుక వాళ్ళ హిస్టరీ, అందుకని వీ హ్యావ్ అ డీటెయిల్ హిస్టరీ టేకింగ్. ఎప్పుడైతే ఆ డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం వీ అసెస్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఎట్లా ఉంది వీళ్ళకి, ఈ మినరల్లో ప్రాబ్లం ఉందా. సో మెగ్నీషియం, షుగర్ మీకు తినటం ఇష్టమా, షుగర్ క్రేవింగా, ఈవెన్ ఇఫ్ యూ సే ఇట్స్ పాయిజనస్, యు ఆర్ గోయింగ్ ఫర్ ద షుగరా, దెన్ యూ హ్యావ్ సంథింగ్ ల్యాక్ ఆఫ్. బాడీలో ల్యాక్ ఆఫ్ ఉంటేనే యువర్ మైండ్ విల్ క్రేవ్ ఫర్ సంథింగ్. ఇష్టం ఉండటం ఇస్ నార్మల్, క్రేవింగ్ ఇస్ డిఫరెంట్. సో ఆ లెవెల్లో కూడా మనం చూసుకుంటాం. సో నెక్స్ట్ మెగ్నీషియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ. మనం ఇంకొక మేజర్ చేసే పాయింట్ ఏంటంటే మనం వైటమిన్ డి సప్లిమెంట్ చేసేస్తాం. ఇప్పుడు ఒక ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాము ఆర్ యూ హ్యాడ్ ఎనీ బోన్ పెయిన్స్, యూ ఆర్ సప్లిమెంటెడ్ విత్ వైటమిన్ డి. ఇప్పుడు వచ్చేసింది అవేర్నెస్. బట్ వైటమిన్ డి యాక్టివేట్ అవ్వాలి పూర్తిగా అంటే వీ నీడ్ మెగ్నీషియం, వీ నీడ్ omega-3. ఆ 3 లేనిదే వైటమిన్ డి విల్ నాట్ బి యాక్టివేటెడ్. సో సీరం లెవెల్స్లో మీకు రీడింగ్ కనపడుతుంది వైటమిన్ డి, కానీ at the cellular level నరిష్మెంట్ జరగదు, పూర్తిగా అవ్వదు. సో స్టిల్ యూ విల్ బి విత్ ద డిసీజ్. అంటే వైటమిన్ డి ఇష్యూ కాదని మనం అనుకుంటాం, బట్ వీ నీడ్ మెగ్నీషియం. సో ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఎక్సెస్ వైటమిన్ డి వెళ్ళిపోయి మన మెగ్నీషియం తక్కువ ఉన్నా కూడా యూ స్టార్ట్ మీ మెగ్నీషియం డిప్లీషన్లోకి వెళ్తాం, వాళ్ళకు కూడా డయాబెటీస్ కనపడుతుంది. సో ఈ న్యూట్రిషన్ ఇదొకటి. నెక్స్ట్ మేజర్ పార్ట్ ఐరన్ అండి. ఈ ఐరన్ స్పెక్ట్రమ్ ఒకటి ఇప్పుడు మనకి తెలియదు, కానీ ఇట్స్ అన్ అండర్లైన్ ఎపిడమిక్, ఎనీమియా. ఎవ్రీబడి హ్యాస్ ఎనీమియా. 5 అయితే సెల్యులార్ లెవెల్లో, సీరం ఫెరిటిన్ లెవెల్లో, లేదా ఐరన్, యువర్ హిమోగ్లోబిన్ బాగానే ఉంటుంది కానీ ఐరన్ డిప్లీషన్ అయిపోయి ఉంటుంది, లేదా మీకు ట్రాన్స్ఫర్ చేసేది దాన్ని ఆ ట్రాన్స్ఫరెన్స్ తక్కువ ఉంటాయి. సో సమ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటూనే ఉంటుంది. దట్ క్రానిక్ ఎనీమియా ఉన్నప్పుడు కూడా యువర్ మెటబాలిజం విల్ నాట్ హ్యాపెన్. మనం ఎక్కడి వరకు ఉన్నామండి, ఇన్సులిన్ ఉన్నాం, గుడ్ ఫుడ్ ఉన్నాం, ఇక్కడ వరకు ఆలోచిస్తాం. అది మైటోకాండ్రియాలోకి వెళ్ళాలి, దానికి కావాల్సింది ఏంటి, ఆక్సిజన్. ఆక్సిజన్ అందలేదనుకోండి, ఫైనల్గా మనం తీసుకున్నది ఇక్కడ వరకు అసలు రీచ్ అయినా దానివల్ల ప్రయోజనం లేదు. సో ఐరన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో నా ఉద్దేశంలో దీస్ ఆర్ ద ప్రీ పార్ట్స్ ఆఫ్ ఎనీ మెటబాలిక్ సిండ్రోమ్. సో వీ లుక్ ఫర్ దిస్ ఫస్ట్. ఈ ఫాస్టింగ్ ఇది వీ కన్సిడర్ ఇట్ అట్ అ వెరీ సూపర్ఫిషియల్ లెవెల్. ఇది ఇంపార్టెంటే కాదనట్లే, బట్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే దీన్ని మాడిఫై చేయొచ్చు. దీన్ని టెంపరీగా మన కంగారు పడటంలో పూర్తి సొల్యూషన్ ఎప్పటికీ రాదు. ఎస్. అయితే మ్యామ్ ఇప్పుడు మరి ఈ డయాబెటీస్ని పూర్తి స్థాయిలో రివర్స్ చేయొచ్చా? నీడ్స్ ఈక్వల్ ఎఫర్ట్ అండి, ఫ్రమ్ ద పేషెంట్ అండ్ ఫ్రమ్ ద డాక్టర్.
ఎందుకంటే అదేమి మెడిసిన్ వేసుకోగానే నెక్స్ట్ మంత్ కల్లా చెక్ చేసుకునే విషయం కాదు. మీకు అందుకనే నేను ఫస్ట్ మేము చెప్పింది ఆ ఫుల్ ప్రాసెస్ అంతా నేను ఎక్కడ బ్లాక్ ఉంది 2-3 టైమ్స్లో బ్లాక్ ఉందా దాన్ని రివర్స్ చేసుకునేంత వరకు ఓపిక పట్టాలి. ద లైఫ్ స్టైల్ అండ్ ద డైట్ షుడ్ బి ఫాలోడ్ అండి. లైఫ్ లాంగ్ ఏమి కూడా మిమ్మల్ని డైట్స్ మీదే ఉండమని లేకపోతే అంతా అవాయిడ్ చేయమని ఎప్పుడు చెప్పం. కానీ అవేర్నెస్ ఉండటం వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్స్లో గురించి చేస్తుంటే అంటే ఇంక ఇప్పుడు తినకూడదా, ఇంకా లైఫే వేస్టా అనే వాళ్ళకి ఇంక దీని గురించి అసలు మన డిస్కషనే లేదు. మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలి, మన లైఫ్ లాంగ్ మన ఇష్టమైన ఫుడ్ తింటూ ఉండాలి, అట్ ద సేమ్ టైం హెల్త్ని రిస్టోర్ చేయాలి అన్న వాళ్ళకి నేను చెప్పేది హెల్ప్ఫుల్. అంతేగాని ఇంకా ఇది ఒక్కటి తినకపోతే మాకు ఇంకా లైఫ్లో ఎంజాయ్మెంటే లేదనుకున్న వాళ్ళకి అనవసరం, లైఫ్ పక్కన పెట్టేసేయటం అది తినేయటమే. సో టు లీడ్ అ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా మనకి అండ్ హెల్త్ రెండు రావటం కోసం మనం చెప్పిన రెగ్యులేటెడ్ వేలో ఉండాలి. అంటే అది ఎఫర్ట్ ఫ్రమ్ పేషెంట్ అండ్ డాక్టర్ ఇద్దరు వైపు నుంచి ఉంటే కానీ అది పూర్తిగా రివర్స్ అవ్వదు. రివర్స్ అవుతుంది డెఫినెట్లీ, బికాస్ ఇట్స్ అ డిజార్డరే. వీ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ ద ఆర్డర్, వీ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ ద రెగ్యులేషన్ని రెగ్యులేట్ చేసుకోవటమే. అది మనం నేను అదే ఈ జెనెటిక్స్లో ఉంది కాబట్టి ప్రిపేర్ అయిపోయి మనం లోపలికి వెళ్ళిపోదామంటే దెన్ యూ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మన అందరం జనరల్గా చూస్తుంటే డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుంటాం. లెట్ us డీల్ ద డయాబెటీస్ కదా, అప్పుడు కాంప్లికేషన్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం పడదు. అవును. సో వీళ్ళకి మనం గట్ హెల్త్ ప్రాపర్గా రీట్రైన్ చేసుకుంటూ మనం కొన్ని లైఫ్ స్టైల్ మీ లైఫ్ స్టైల్ కనుక కరెక్ట్గా ఉండుంటే మీకు డయాబెటీస్ వచ్చేదే కాదు కదా. సో ఇట్ షోస్ యువర్ ఆన్ అ రాంగ్ పాత్ అయినప్పుడు ఇట్ ఈస్ వైజ్ టు చేంజ్ ద పాత్ టు హ్యావ్ అ హెల్త్. చాలా చక్కగా చెప్పారు మేడం. సో ఇప్పటి వరకు డయాబెటీస్ రాలేదు, ఒక 4 ఖచ్చితంగా ఈ 4 ఆహారాలు మీరు అవాయిడ్ చేయండి మీకు డయాబెటీస్ రాదు అంటే ఏమైనా ఉంటాయా? షుగర్స్ అండి, హై షుగర్స్. నేను షుగర్ ఎందుకు అంటాను అంటే ప్రాసెస్డ్గా ఉంటుందండి ఆ షుగర్లోనే 10 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, లైక్ హై కార్న్ సిరప్ షుగర్. సో ఆ కైండ్ ఆఫ్ షుగర్ ఉన్నది తరచుగా తినకండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఇవాళ మీరు తిన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఐస్ క్రీమ్ తిన్నారు, మళ్ళీ నెక్స్ట్ డేనే ఐస్ క్రీమ్ లేదా నెక్స్ట్ వీక్లోనే ఐస్ క్రీమ్ అంటే మీ బాడీకి టైం ఇవ్వండి అట్లీస్ట్ టు డీటాక్స్ యువర్ సెల్ఫ్. ఇఫ్ సపోజ్ యువర్ బాడీ ఈస్ హెల్దీ, అబ్సల్యూట్లీ హెల్దీ, మీకు ఏ ఇష్యూ లేదు, చిన్నపిల్లలు 14 years 13 years వెళ్ళారు ఐస్ క్రీమ్ తిన్నారు, ఇట్ విల్ ఎఫెక్ట్. కానీ ఏమవుతుందండి అక్కడ దాని యొక్క ఎఫెక్ట్ కన్నా మన బలం ఎక్కువ ఉంటుంది. అంటే రోగాన్ని కాజ్ చేసే ఫ్యాక్టర్ కన్నా రోగి బలం ఎక్కువ అవటం వల్ల మనకు అసలు దాని ఎఫెక్టే తెలియదు. అండ్ వీ థింక్ ఇట్ డిడ్ంట్ ఎఫెక్ట్ అస్. అలా ఉండదండి, ఇట్ ఎఫెక్టెడ్. కానీ ఏం జరిగింది, మీ రిపేర్ వాజ్ గుడ్, అందుకనే యూ కుడ్ ఓవర్కమ్ ఇట్ అంతే. బట్ ఇట్ షోడ్ ఇట్స్ ఎఫెక్ట్. ఇప్పుడు మీరు ఇలా చేశారు, నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ ఇట్ విల్ యాక్ట్. ఇట్లా మీరు ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ వెళ్తే స్లోలీ దాని స్ట్రెంత్ పెరుగుతుంది. ఎందుకంటే ఇది అన్నిసార్లు రిపేర్ చేయలేదు, ఇట్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇట్ విల్ గెట్ ఎగ్జాస్టెడ్, మీ ఇమ్యూనిటీ విల్ గెట్ ఎగ్జాస్టెడ్, మీ ఇన్ఫ్లమేషన్ ఈజ్ నాట్ బ్యాడ్. ఇన్ఫ్లమేషన్ అనేది ఒక ఫైట్ మెకానిజం. సో మీరు ఒక షుగర్ తినగానే అది ఇంజురీ బికాస్ ఆఫ్ ఇట్స్ కెమికల్ ఆర్ ప్రాసెస్ వల్ల గట్ని ఇంజురీ అవుతుంది, అక్కడ ఉండే బయోమ్ చేంజ్ అవుతుంది, వెంటనే మీ ఇమ్యూన్ యాక్టివ్ అయ్యి వెంటనే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ మనకు అసలు తెలియదు ఆ విషయం జరిగినట్టు. సో యు ఆర్ హెల్దీ. కానీ దట్ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ వాజ్ దేర్. స్లోగా ఏమవుతుందంటే అది ఇన్ఫ్లమేషన్లోనే ఉంటున్నట్టు ఉంటుంది సిచ్యువేషన్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ రెగ్యులర్లీ. అంటే మీరు వార్ జోన్ డిక్లేర్ చేసేస్తున్నట్టు మీ బాడీలో, ఆల్వేస్ బీ అలర్ట్ అని. సో మీ అడ్రినల్స్ ఇక్కడ ఆల్వేస్ ఆన్ స్ట్రెస్, ఓకే సంథింగ్ ఈజ్ కమింగ్, నేను ఇప్పుడు రెడీగా ఉండాలి, ఐ హ్యావ్ టు ఇన్ఫ్లమ్, ఐ హ్యావ్ టు యాక్ట్. బయట వేస్తే స్టిరాయిడ్, న్యాచురల్ స్టిరాయిడ్ రెండు ఉంటాయి కదండి. సో వాట్ ఈస్ స్టిరాయిడ్ అండి? స్టిరాయిడ్ ఈజ్ అన్ అలార్మింగ్ సిచ్యువేషన్ ఇన్ ద బాడీ. అది వెంటనే ఓకే యూ హ్యావ్ ఎమర్జెన్సీ బటన్ ఆన్, సో అన్ని స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ రిలీజ్ టు రిలీవ్ ద స్ట్రెస్ ఇమ్మీడియట్లీ. అయిపోగానే ఇట్ షుడ్ గెట్ బ్యాక్ టు నార్మల్. దట్ ఈస్ ద పాయింట్, దట్ రెగ్యులేషన్ షుడ్ బి దేర్. అది లేదనుకోండి ఇట్ విల్ బి ఇన్ దట్ క్రానిక్ పార్ట్. ఆ క్రానిక్ స్ట్రెస్ ఇస్ హార్మ్ఫుల్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇస్ హార్మ్ఫుల్. సో మనకేమవుతుంది, కంటిన్యూస్గా వాళ్ళు అలాంటి కైండ్స్ ఆఫ్ ఫుడ్సే తీసుకుంటూనే ఉన్నారు అనుకోండి. లేదా ఇవాళ షుగర్ తిన్నారు, నెక్స్ట్ డే ఇంకొక ఇన్ఫ్లమేటరీ మైదా తిన్నారు, ఆ నెక్స్ట్ డే ఇంకొక ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తిన్నారు, ద ప్రాసెస్ విల్ బి కంటిన్యూయింగ్ కదా. సో నా అడ్వైస్ ఏంటంటే ఫర్ అ హెల్దీ పర్సన్, మీరు సపోజ్ మీకు ఏదైనా నచ్చింది తిన్నా, గివ్ అ గ్యాప్. అట్లీస్ట్ ఒక 2 months ఆగండి. ఆ 2 months అయ్యాక కావాలంటే యూ వాంట్ టు టేస్ట్, యూ కెన్ టేస్ట్ ఇట్. అప్పుడు మీరు ఇది వదులుకోరు, మీ హెల్త్ని వదులుకోరు, మీ సిస్టమ్ వదులుకోరు. అక్కడ మెయిన్ పాయింట్ ఇస్ మైండ్ అండి. వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ మైండ్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మైండ్లో రెగ్యులేషన్ అనేది ఉందనుకోండి, యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. మనం ఆ చిన్ని లాజిక్ మిస్ అయిపోతాం. ఆ రెగ్యులేషన్ ఉండాలి అంటే వీ నీడ్ అ డిసిప్లిన్. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటికలీ యూ విల్ బి రెగ్యులేటెడ్, యూ విల్ ఎంజాయ్ ద లైఫ్. కానీ ఇప్పుడు కాలం జనరేషన్కి ఆ రెగ్యులేషనే నచ్చదు.
ఎప్పుడు ఏది అనిపిస్తే చేయాలి, ఇందులో ఏముంది, అక్కడే ప్రాబ్లం వచ్చింది అనేది. దట్స్ వాట్ ఇస్ అ సైకోసోమాటిక్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్. డయాబెటీస్ అని థైరాయిడ్ అనుకోండి, ఎందుకంటే దెర్ ఇస్ అ డిస్రెగ్యులేషన్ ఇన్ ద బాడీ. సో అవాయిడ్ షుగర్స్ అండ్ ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ ఎనీ స్వీట్నర్స్ అండి. సెకండ్ థింగ్ మైదా. ఎందుకంటే ఏదైనా సరే స్టార్ట్ అవ్వాలంటే ఇట్ గోస్ ఫ్రమ్ ద గట్. సో మనం గట్ హెల్త్ అండ్ లివర్ హెల్త్ని జాగ్రత్తగా ఉంచినంత వరకు దెన్ you will not have any issue. So you should avoid artificial sweeteners and sugars. Second thing, avoid all kind of maida related foods and any GMO related foods at a regular basis. Third ఏమో రిఫైన్డ్ ఆయిల్స్ అండి. ఎందుకంటే ఆ ఆయిల్స్ వచ్చి మనకి గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ అనని కానీ ఫ్యాట్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు అస్ ని దూరం చేసేస్తున్నాయి. అది కాకుండా సేమ్ ప్రాబ్లం రిఫైన్డ్ ఆయిల్లో కూడా వీ హ్యావ్ దిస్ పెట్రోకెమికల్స్ అనుకోండి, రిఫైన్ చేసే ప్రాసెస్ ఒకసారి మీరు చూస్తే హోల్ మొత్తం అన్నిటినీ అది ఎఫెక్ట్ చేస్తుంది. సో దీస్ 3 things షుడ్ బి అవాయిడెడ్ అండి ఫర్ షూర్. అండ్ ఫోర్త్ థింగ్ అయితే ఐ వుడ్ సే ప్రాపర్ స్లీప్ అండి. మెయింటైన్ యువర్ స్లీప్ టైమింగ్స్. స్లీప్ టైమింగ్స్ అనేది ప్రాపర్గా ఉంటే మ్యాక్సిమం మీకు ఇష్యూస్ రావు. ఒకవేళ ఏమైనా ఉన్నా రిపేర్ చేసే మీ ఛాన్స్ ఇస్తున్నారు బాడీకి. సో స్లీప్ బై 10, గెటప్ బై 4 ఆర్ అట్లీస్ట్ 6. బట్ sleeping at 12 and getting up at 7:30 is not advisable. ఎందుకంటే we have a hormone called melatonin released అండి. melatonin ఒక్కటే కాదు, we have pineal gland activate అవుతుంది. there are many mechanisms which happen ఎప్పుడైతే మనం పడుకుంటాము when we go into a deep sleep అండి. so we expect to sleep by 10. అప్పుడు 11కి మీ డీప్ స్లీప్కి వెళ్తారు అండ్ 11 to 3 or 4 you are at least in a good sleep. that gives a rest and repair to your whole body. So these 4 things are the main things which ఇప్పుడు కాలం ఎవరైనా మెయింటైన్ చేసుకోవటం బెటర్. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే వీళ్ళకి వాకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్ని తగ్గిస్తుంది. డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా కూడా ఇది మంచి హ్యాబిట్ అని కూడా చెప్తారు. సో వాకింగ్ ఎంతసేపు చేయాలి వచ్చిన వాళ్ళు? యాక్చువల్లీ అండి నా ఉద్దేశంలో వాకింగ్ ఈజ్ నార్మల్ అండి, న్యాచురల్ థింగ్. అంటే వాకింగ్ అనేది అసలు ఎక్సర్సైజ్ కానే కాదు. వాకింగ్ అనేది నార్మల్ కదలిక. ఐ మీన్ లైక్ ఇట్స్ యువర్ వాకింగ్. దానికన్నా వాట్ మై సజెషన్ ఇస్ HIIT అని హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, లేదా కోర్ స్ట్రెంత్ పెంచే ఎక్సర్సైజెస్. ఎక్కడైతే మీ రెగ్యులర్ మెటబాలిజం కన్నా మీరు కొంచెం ఎక్కువ మెటబాలైజ్ చేస్తారు. ఇక్కడ వాకింగ్ అనేది ఏంటంటే అండి, మనం తీసుకునే ఫుడ్ తర్వాత జనరల్లీ అందరూ పడుకోవటానికి వెళ్ళిపోతారు. బికాస్ సింపుల్ లాజిక్ అండి, అది డైజెషన్ కానీ సర్క్యులేషన్ ఈజ్ హోల్ కాన్సన్ట్రేటెడ్ టు ద డైజెస్టివ్ సిస్టమ్. కాబట్టి మై బాడీకి ఆర్ బ్రెయిన్ టెన్స్ టు స్లీప్. అది చేయొద్దు. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బీ యాక్టివ్ అండి. అప్పుడు దానికి లైక్ నౌ దే ఆర్ సజెస్టింగ్ టు గో ఫర్ అ స్మాల్ వాక్. స్మాల్ వాక్ ఇస్ ఇన్ ద సెన్స్ మీరేం బయటికి వెళ్ళక్కర్లేదు, బట్ దెర్ ఇస్ ఒక న్యాచురల్. బట్ నా సజెషన్లో ఓన్లీ ఇక్కడ వాకింగ్ ఈజ్ ఓకే. బట్ యాక్చువల్ వేలో ప్లీజ్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ అట్లీస్ట్ సమ్ మోర్ ఎక్సర్సైజెస్. లైక్ కొంచెమైనా ఎందుకంటే ఇన్నర్ స్ట్రెంగ్త్ పెరగాలండి, ఆ మెటబాలిజం సెల్యులార్ లెవెల్లో రావాలి, అప్పుడే దట్ విల్ హెల్ప్. లేదంటే వాకింగ్ ఈజ్ నాట్ ఐ మీన్ నేను వాక్ చేస్తున్నానంటే నేనైతే దాని ఎక్సర్సైజ్ కింద కన్సిడర్ పూర్తిగా చేయను. బట్ మీకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి దట్ హెల్ప్స్ డెఫినెట్గా. కానీ వీళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకైతే ఆఫ్టర్ 60 నా సజెషన్ ఏంటంటే అది వాళ్ళ మైండ్ ద్వారా ఎక్కువ ట్రిగర్ అవుతుందండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు ఇప్పుడు 60 వరకు మనం రెస్పాన్సిబుల్ ఏజ్లో ఉంటాం. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. 60 తర్వాత వీఆర్ ఫర్ అవర్ సెల్ఫ్స్. మనం ఓన్లీ సపోర్ట్ చేసే తగ్గే ఉండాలి. మనం మన లైఫ్ స్టైల్, మనం ఎంత కామ్గా ఉండటం, ఎంత రిలాక్స్డ్గా ఉండటం అనేది ఉంటే వాళ్ళలో పారాసింపథెటిక్ సిస్టమ్ అనేది వాళ్ళలో అంత యాక్టివ్గా ఉండి రిలాక్సేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎక్కువగా అలా వాక్ చేయడం బెటర్ వాళ్ళు ఫర్ రిలాక్సేషన్. అప్పుడు వాళ్ళకి డయాబెటీస్ మెయింటైన్ చేయడం ఈజీ. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ 60 కూడా వాళ్ళకి థాట్స్ ప్రాసెస్, బికాస్ వీ గో విత్ ద పల్స్, వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, నిద్ర పట్టట్లేదు అంటారు, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. సో నేను జనరల్ సజెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఈ ఇంటర్ఫిరెన్సెస్ తగ్గించుకుని ఎప్పుడు అవసరమో దాని వరకు రావటం. యూ హ్యావ్, ఎందుకంటే ఆ వైస్నెస్ అప్పుడే అవసరం అండి. లేదనుకోండి వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు రిలాక్స్గా ఉండటం ఇస్ వాట్ సజెస్టబుల్. అప్పుడు వాళ్ళకి ఎక్కువ మేనేజ్మెంట్ అవుతుంది ఆఫ్ డయాబెటీస్. ఎందుకంటే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ వాళ్ళు చేయలేరు కాబట్టి. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అసలు డయాబెటీస్ అంటే ఏంటంటే నేను ఫస్ట్ టైం విన్నాను అసలు ఇట్లా డిఫైన్ చేస్తారా డయాబెటీస్ని అని. సో అసలు మన బాడీలో మెకానిజం ఎలా జరుగుతుంది ఏంటి, సో ఇదొక పెద్ద సబ్జెక్ట్, చాలా చక్కగా చెప్పారు. ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం రకరకాల డిసీజెస్ మీద, మన లైఫ్ స్టైల్ అసలు ఎలా ఉండాలి ఏంటి అనేది.
సో ఒకసారి ఖచ్చితంగా నేను మీ సెంటర్కి వస్తాను, విజిట్ చేస్తాను, అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అక్కడ అనేది. సో చాలా న్యూగా ఉంది ఇది. జనరల్గా డాక్టర్స్ మందులు ఇస్తారు, తగ్గిస్తారు, అది ఇది చాలా న్యూగా ఉంది. ట్రీట్మెంట్ అనేది అందరికీ తెలియాలి. సో చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, కంటిన్యూ చేద్దాము. ఓకే, ధన్యవాదాలు. నమస్తే అండి.